హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణకన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. గదిలో లైట్ వేసుకోకుండా పడుకున్న జానకి గదంతా ఒక్కసారిగా వెలుగు నిండిపోవడంతో తుళ్ళిపడి లేచి ఎవరూ అంది. నేను జానకి అంది మాధవి లోపలికి వస్తూ. నువ్వు అరా మెల్లగా అంది జానకి. ఏం చేస్తున్నావు? ఏడుస్తోందని తెలిసినా తెలియనట్లుగా అడిగింది మాధవి. ఏం చేస్తాను, నాకు చేతనైంది ఒక్కటే, అది ఏడవడం. పిచ్చి జాని, ఎందుకు ఏడవటం? బావగారికి ఏ భయమో లేదని డాక్టర్ చెప్పలేదు. లేచి కళ్ళు తుడుచుకో ఆప్యాయంగా అంది మాధవి. వికల మనస్కురాలైన జానకి మాధవి ఓదార్పు మాటలతో దుఃఖం రెట్టింపయింది. మాధవి ఆమెను ఓదార్చలేదు. వీపు నిమురుతూ ఆమె పక్కనే కూర్చుంది. ఆమెకు తెలుసు, కాసేపు ఏడిస్తే కానీ దుఃఖభారం తగ్గదని. 10 నిమిషాల తరువాత జానకి, ఇవాళ నువ్వు పిల్లల్ని చూడనే లేదు. వాళ్ళు మా పెంపుడు తల్లి ఏది అన్నట్లుగా అటు ఇటు ఒకటే చూడడం. ఇక నా వల్ల కాదమ్మా, నువ్వు రావాల్సిందే అంటూ బలవంతాన జానకిని హాల్లోకి లాక్కెళ్ళింది మాధవి. మర్నాటి సాయంత్రానికి కానీ స్పృహ రాలేదు విఠల్కి. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే గొడవ. అందరూ జీవచ్యవాల్లా తిరుగుతున్నారు. డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళుతున్నాడు. దాదాపు రోజంతా నిద్రావస్థలోనే గడుపుతున్నాడు విఠల్. 10 రోజులు అతి భారంగా గడిచిపోయాయి. విఠల్లో మార్పు శూన్యం. ఆ పరిస్థితికి అంతా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. తిండి అది సరిగ్గా తినక విఠల్ చిక్కి శల్యమైపోయాడు. ఆ రోజు మామూలుగా చీకటితోనే లేచిన జానకి పాల ప్యాకెట్స్ కోసం వరండాలోకి వెళ్ళింది. ఇంకా ఊరు బాగా మేలుకోలేదు. వీధి దీపపు కాంతికి క్రోటన్స్ మీద పడుతున్న మంచు బిందువులు మెలమెలా మెరుస్తున్నాయి. పాలు తీసుకుని వెనుతిరిగిన జానకి చటుక్కున ఆగిపోయింది. దగ్గరలో పసిబిడ్డ ఏడుపు. వెనక్కి తిరిగి చూసేసరికి పసిబిడ్డ ఏడుపుతో పాటు మెట్ల మీద తెల్లని వస్తువేదో ఉన్నట్లుగా తోచి గబాల్న లైటు వేసి కొయ్యబారిపోయింది. ఆ ఏడుపు వినిపించిన చోట తెల్లని పొత్తెళ్లలో ఓ బంగారు బొమ్మలాంటి పసిబిడ్డ చలికి కాబోలు ఏడుస్తున్నాడు. చటుక్కున ఆ పసివాణ్ణి చేతుల్లోకి తీసుకుంది జానకి. తలకి టోపీ, కాళ్ళకి సాక్స్, మంచి స్వెట్టరు తొడిగి ఉన్నాయి. జానకి చేతుల్లోకి తీసుకోగానే చటుక్కున ఏడుపు మానేశాడు. ఎవరే ఆ పిల్లాడు? పసివాడి ఏడుపు విని భవానీ బయటకొచ్చి జానకి చేతుల్లోని పసివాడిని చూసి ఆశ్చర్యంగా అడిగింది. ఏమోనత్తా, నాకు తెలియడం లేదు. ఈ మెట్ల మీద పడుకోబెట్టున్నాడు. నేనిప్పుడే పాల ప్యాకెట్లు తీసుకెళ్దామని వచ్చాను. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నిన్నో మొన్నో పుట్టి ఉండాలి, ఇంకా బొడ్డైనా ఓడలేదు. ఎటో చూస్తూ అంది జానకి. చిచ్చి, ముందు వాడినలా పడాయి. ఏ మొదనష్టబ్ది కని పారేసిందో. అవ్వా అపచారం. అసలు ఆ దరిద్రుని ఎందుకు ముట్టుకున్నావే? చిరాకు పడిపోయింది భవాని. మాధవి ఆ పసిబిడ్డకేసి పరీక్షగా చూసింది. చంద్రబింబంలా వెలిగిపోతున్నాడు. పసిమి ఛాయతో, ఒత్తైన నల్లని జుట్టుతో, మూసుకున్న పెద్ద కనురెప్పలతో ముద్దులు మూటగడుతున్నాడు. పరిసరాలన్నీ పరికించి చూశారు కామేశం, సూర్యం. ఎవ్వరూ కనిపించలేదు. ఆ బిడ్డనలా వదిలేయడానికి ఎవరికీ ప్రాణమొప్పలేదు. పడై అనైతే అన్నది కానీ ముద్దులు మూటగడుతున్న పసివాణ్ణి లాగి పడేయడానికి భవానీలోని మాతృత్వపు మమకారం అంగీకరించలేదు. అయ్యో, ఇప్పుడు ఎలారా? ఈ దారిన పోయే తద్దినాన్ని ఏమిటి చెయ్యడం? ఇప్పుడు మనకున్న సమస్యలు చాలకనా మధ్యలో ఈ గొడవ? భవానీ గొణిగింది. తల్లి తనని అక్రమంగా కనిపారేసిందని, ఈ నీడలో వెచ్చదనం తాత్కాలికమేనని తెలియని పసివాడు నిద్రలో నవ్వులు వలకబోస్తున్నాడు. అయినా ఇలాంటి బిడ్డను పారేయడానికి ఆ తల్లి ప్రాణం ఎలా ఉప్పిందర్రా? అసలు అది ఆడదేనా? కన్న తల్లి అయి ఉండి ఈ చీకటిలో వణుకు పుట్టిస్తున్న చలిలో పసివాడిని పారేయకపోతే ఈ పాపాన్ని మొగ్గలోనే తుంచేయకపోయిందా? మొదట్లో కామంతో కళ్ళు మూసుకుపోయినా బిడ్డ పుట్టాకైనా ఆమెలోని తల్లి పేగ అల్లాడిపోలేదా? భవానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. పసివాడిని లోనికి తీసుకొచ్చి పడుకోబెట్టింది జానకి. అత్త, వీడిని నా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతాను అంది జానకి. నీ గదిలోనా? మంచం మీదేనా? తీక్షణంగా అంది భవాని. మంచం మీద కాదు. మంచం మీద అయితే పరుపు అంతా పాడు చేయడు. నాకు అసహ్యం బాబు. ఇదిగో ఈ బొంత నా గదిలో వేసి పడుకోబెడతాను అంది జానకి అత్తకి నచ్చజెబుతూ. భవాని ఆలోచనలో పడింది. నీకెందుకత్తా, నువ్వు వెళ్ళు. వీడిని పరుపు మీద పడుకోబెట్టను
అయినా ఇంకెన్నాళ్ళు వీణ్ణి పంపేయడానికి బావ ఆలోచిస్తున్నాడు కదా అంది జానకి. అంతేనంటావా? కాక మరేమిటి, అయినా నీ ఆరోగ్యం అంతంత మాత్రం. నీకు బీపీ ఎక్కువగా ఉందని ఆలోచనలు తగ్గించమని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి అంది జానకి ప్రేమను కురిపిస్తూ. అవునే తల్లి, నేను పోయి కాసేపు పడుకుంటాను, జాగ్రత్త. వాణ్ణి పంపే సంగతి ఆలోచించండి అంటూ వెళ్ళిపోయింది భవాని. భవాని అలా కనుమరుగు అవగానే గబాలన పసివాణ్ణెత్తుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసింది జానకి. మేడ మీద నుంచి దిగుతున్న మాధవి ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా చప్పట్లు కొడుతూ, శభాష్ జానకి, సీన్ బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి అంతలా ముద్దు చేస్తున్నావు? పంపతీసి కుంతీదేవిలా క్షణాల్లో కనేసిన జానకి కుమారుడు కాడు కదా వీడు? కొంటెగా అడిగింది. ఆ మాటలకి సిగ్గుపడిపోయింది జానకి. ఓ పాడు మాటలు నువ్వును, చిరుకోపంగా అంది. పాడు మాటలేమిటి? నేనన్నది ఎందుకు కాకూడదు? ఎన్నో అద్భుతాల్లో ఇది ఒకటి. ఇంతకీ ఆ సూర్యభగవానుడు ఎవరు అన్నదే నా ప్రశ్న. మరీ చిలిపిగా అడుగుతున్న మాధవి నెత్తిన చిన్నగా మొట్టింది జానకి. పోనీ నువ్వన్నట్టు కుంతీనే నేనైతే పిరికిగా ఆవిడ చేసిన పని మాత్రం నేను చెయ్యను. లోకంతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే, లోకమంతా నన్ను వెలివేసి కొలటగా ఎలుగెత్తి చాటినా సరే కన్నబిడ్డని నీటిపాలు చెయ్యను ఆవేశంగా అంది జానకి. జానకి వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది మాధవి. అయితే వీడి తల్లి ఎందుకిలా చేసిందో బాధగా అంది. కారణం మనకు తెలియదుగా. కారణం ఏదైతే మాత్రం ఇలా పారేయడానికి ఆమెలోని మాతృత్వ మమకారం అంగీకరించిందా? వద్దని వారించి ఉండగా? అయినా ఇలా పారేసిన బిడ్డను చూస్తే కారణం మనం ఊహించలేమా? ఇది అక్రమ సంతానమని ఎవరికి మాత్రం తెలియదు. మాధవి మాటలో ఆవేశం తొంగి చూసింది. జానకి వేదాంతిలా చిన్నగా నవ్వింది. ఏమో ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో. చలి తాకకూడదని ఆమె వేసిన బట్టల వల్ల తెలుస్తుంది. బాబుని ఖరీదైన బ్లాంకెట్లో చుట్టడం చూస్తే ధనవంతుల బిడ్డ అనిపిస్తుంది. ఏ తుప్పల్లోనో రోడ్డు పక్కనో పారేయకుండా రిస్క్ తీసుకుని మన వరండాలో పడుకోబెట్టడం చూస్తే మనం జాగ్రత్తగా పెంచుతామని ఆమె నమ్మకమై ఉండాలి. ఎవరెంత ఆచూకీ తీసినా ఆ బిడ్డను ఎవరు విడిచిపెట్టింది తెలియనే లేదు. సూర్యం తనకు తెలిసిన హాస్పిటల్స్ అన్నీ గాలించాడు. వివరాలు చెప్పినా కానీ ఫలితం కనిపించలేదు. అనాథాశ్రమంలో చేర్చడానికి కూడా చాలా తతంగం ఉందని విన్న భవాని వాణ్ణి ఎలా వదులుచుకోవాలో అర్థం కాక శవమెత్తుతోంది. విఠల్ పరిస్థితి అలాగే ఉంది. బాబు వచ్చి దాదాపు నెల కావస్తోంది. వాడు ఇంట్లో ఒక సభ్యుడై కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం పనంతా అయ్యాక బాబుని ఎత్తుకుని తోటలోకి వెళ్ళింది జానకి. మాధవి పిల్లల్ని నిద్రపుచ్చుతోంది. సూర్యం, కామేశం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. భవానీ, వాసంతి ఎక్కడికో వెళ్ళారు. విఠల్ గదిలోంచి బల్లలు కుర్చీలు పడుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. నీరెండలో పచ్చికలో కూర్చుని కాళ్ళు చాపి బాబుని కాళ్ల మీద పడుకోబెట్టుకుంది జానకి. వాడు తదేకంగా ఆమెకేసి చూసి పక్కున నవ్వాడు. ఆ బోసి నవ్వుకు పరవశించిపోయింది జానకి. పదే పదే వాడి బుగ్గలు ముద్దాడింది. మనసంతా ప్రశాంతంగా ఉంది ఆమెకి. ఎందుకో గళం విప్పి పాడుకోవాలనిపించింది. ఆమె పాటకి బాబు నిద్రపోయాడు. పాడుతున్న జానకి పరిసరాలు గమనించలేదు. పొద్దుగూకుతోంది. ఎందుకో హఠాత్తుగా తల ఎత్తిన జానకి కొయ్యబారిపోయింది. భయం వల్ల వెన్నులోంచి వణుకు బయలుదేరింది. ఎదురుగా విఠల్ మామిడి చెట్టును ఆనుకుని తదేకంగా తననే చూస్తున్నాడు. వణుకుతున్న చేతులతో బాబుని భుజాన వేసుకుని లేవబోయింది జానకి. ఆగు అరిచాడు విఠల్. బెత్తరపోయిందామె. ఏ ఆపేసవేం పాడు ఆజ్ఞాపించినట్లే అన్నాడు విఠల్. మళ్ళీ వస్తాను గబగబా 2 అడుగులు వేసింది జానకి. ఒక్క అంగలో ఆమెను సమీపించాడు విఠల్. మళ్ళీ వచ్చి పాడతాను వణికిపోతూ అంది జానకి. కాదు, ఇప్పుడే పాడాలి. జానకి జడ గట్టిగా గుంజి దౌర్జన్యంగా అడిగాడు విఠల్. గట్టిగా పట్టుకోవడంతో జుట్టంతా నొప్పిగా ఉంది జానకి. భయంతో ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోతుంది. చుట్టూ చూసింది ఎవరైనా కనిపిస్తారేమో అని. కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. అరిస్తే మరీ రెచ్చిపోతాడనుకున్న జానకి ముందు జుట్టు వదులు ధైర్యంగా అంది. విఠల ఆమె జడ వదిలేశాడు. కూర్చో పాడతాను మెల్లగా కూర్చుంటూ అంది జానకి. మంత్రముగ్ధలా కూర్చుండిపోయాడు విఠల్. జానకి పాడింది. చాలా పాటలు పాడింది. ఇంకా పాడుతూనే ఉంది. ఎంత భయంగా పాడినా నాగస్వరం వినే నాగులా అలా వింటూ ఉండిపోయాడు విఠల్. అతడిని ఇప్పుడు చూసిన వారెవ్వరూ అతను పిచ్చివాడు అనుకోరు. జబ్బుపడి లేచాడు అనుకుంటారంతే. పాడినదే అయినా అతనికిష్టమైన అష్టపది పదే పదే పాడుతోంది జానకి.
గొంతు వణుకుతోంది, ఆయాసం కూడా వస్తోంది. ఎదలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. దూరాన్నించి భవానీ వస్తూ జానకి పాడటం విఠల్ కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వినడం చూసి బిత్తరపోయింది. అత్తను చూసిన జానకికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక్కసారిగా విఠల్ కేసి చూసింది. అతను అలా చెట్టుకు చేరగిలబడి కళ్ళు మూసుకుని పాట వింటున్నాడు. పాడుతూనే మెల్లగా లేచి ఒక్క అంగలో ఇంట్లోకి వచ్చి పడింది. హఠాత్తుగా ఆగిపోయిన పాట కోసం ఠక్కున కళ్ళు తెరిచాడు విఠల్. ఎదురుగా జానకికి బదులుగా సూర్యం, కామేశం, భవానీ కనిపించారు. వాళ్ళంతా తనని చంపడానికి వచ్చిన యమభటుల్లా, చీల్చి చెండాడే తోడేళ్లలా అనిపించి కీచుమంటూ అరిచి పారిపోయాడు. అతనికి అవకాశం ఇవ్వకుండా తండ్రి కొడుకులు బలవంతంగా పట్టుకుని గదిలో పడేసి తలుపులు వేశారు. తలుపులు ఎవరు తీశారు అని కేక వేశాడు కామేశం. వాడక్కడ కూర్చోబెట్టి సరిపోయింది కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమయ్యేది అన్నాడు సూర్యం. ఎవ్వరూ మాట్లాడలేదు. అసలు సంగతి ఏమిటంటే సాయంత్రం విఠల్ నిద్ర లేవకముందే రంగి గది ఊడ్చి వచ్చేస్తూ గడియ వేయకుండా దగ్గరగా తలుపులాగి వచ్చేసింది. దగ్గరుండి ఊడ్పించిన మాధవి కూడా అది గమనించలేదు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా చూడండి అని కామేశం పెరట్లోకి వెళ్ళిపోయాడు. అందరికీ ఈ సంగతి హడలు పుట్టించినా ఒక్కటి మాత్రం గ్రహించారు. విఠల్ అంత కుదురుగా కూర్చోడానికి జానకి పాటే కారణమని. విఠల్కి పాటలంటే చాలా ఇష్టం. జానకి పాటంటే మరీ ఇష్టం. ఆమె పాడే అష్టపదులంటే మరీ మరీ ఇష్టం. ఎంత పిచ్చిలో కూడా ఆమె పాట విని అంత కుదురుగా కూర్చున్నాడని గమనించిన వారందరికీ ఓ పెద్ద నీతి దొరికినంత ఆనందం కలిగింది. తరచుగా జానకిని పాడమని కోరారు కూడా. ఆ సంగతి జానకి కూడా గమనించింది. అందుకే ప్రతి సాయంకాలం తోటలో అతని కిటికీకి కాస్త చేరువుగా బాబును పెట్టుకుని పాడడం మొదలుపెట్టింది. ఆమె పాడుతున్నంతసేపు కిటికీ చువ్వల్ని పట్టుకుని అలా శూన్యంలోకి చూస్తూ నిల్చుంటాడు విఠల్. అతన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది చూసేవారికి. జానకి పాట ఆపేసినా మరీ గొడవ పెట్టకుండా ఏదో వాగి వాగి నిద్రపోతూ ఉంటాడు విఠల్. క్రమేపీ తలుపులు బల్లలు పగలగొట్టడం కూడా తగ్గిపోయింది. అందరిలోనూ తిరిగి ఆశ చిగురించి జీవం పోసుకోసాగింది. ఆ రోజు ఉదయం డాక్టర్ వచ్చి వెళుతుంటే అడిగాడు కామేశం, పరిస్థితి ఎలా ఉంది అని. ఆయన కాస్త నవ్వి, దారిలోకి వస్తున్నాడు, పర్వాలేదు, మునుపటి ఉధృతం లేదు. ఇంజక్షన్కు కూడా గొడవ చేయకుండా నన్ను చూడగానే చెయ్యమన్నట్లుగా చెయ్యందిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, జానకి పాట అతనిలోని మార్పుకి చాలా తోడ్పడుతోంది. ఏదో ఆలోచిస్తూ అన్నాడు డాక్టర్. అవును డాక్టర్, మీ మందులు, మా జానీ పాట మా విఠల్ని మామూలు మనిషిగా చేయటానికి తోడ్పడుతున్నాయి. మీ రుణం ఎలా తీర్చుకుంటామో కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు కామేశం. దాందేముందిలేండి, డాక్టర్గా నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను. కాబోయే భార్యగా ఆమె విధి ఆమె నిర్వహిస్తోంది. పోనీ ఓ పని చేయకూడదు? ఏమిటి డాక్టర్ ఆదుర్దాగా అన్నాడు కామేశం. ఎలాగూ కుదిరిన పెళ్ళే గనుక వెంటనే మన వాడికి పెళ్లి జరిపించేయకూడదా? పెళ్ళైతే ఇతను పూర్తిగా కోలుకుంటాడని నా నమ్మకం. అందుకే క్లుప్తంగా ఆ 3 ముళ్ళు వేయించేయండి. అది ఆ పిల్లకి ఇష్టమైతేనే సుమా. జానకి కూడా విఠల్ని ప్రేమించిందని నమ్మిన డాక్టర్ తేలిగ్గా సలహా చెప్పేశాడు. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్లు వెంటనే పెళ్లి జరిపించేస్తాం. అనుకున్నదే అయినప్పుడు ఎప్పుడు చేస్తేనే ఆనందంగా అంది భవాని. డాక్టర్ మాటలు విన్న జానకి పై ప్రాణాలు పైనే పోయాయి. అందరూ ఆమెకేసి చూశారు ఒకసారి. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. డాక్టర్ వెళ్ళిపోయాక. డాక్టర్ మాటలు విన్నారుగా. వచ్చే నెలలోనే జానకి విఠల్కి పెళ్ళి. మన సంజీవ శాస్త్రి గారిని ఓసారి రమ్మని కబురు చేయండి అంటూ భర్త సమాధానం కోసం చూడకుండా చెరచెరా లోపలికి వెళ్ళిపోయింది భవాని. అత్త పిలిచావా? మెల్లగా అంది జానకి. అలా కూర్చో, జానకి కేసి చూడకుండానే అంది భవాని. జానకి మౌనంగా కూర్చుంది. నీకు విఠల్ బావకి వచ్చే నెలలోనే పెళ్ళి. ముందు చెప్పలేదంటావేమో అని పిలిచాను. మనసులో మాట బయట పెట్టింది భవాని. జానకి బిత్తరపోయింది. అత్త మెల్లగా నసిగింది. ఇప్పుడు బావకు పెళ్ళేంటత్త? మంగళసూత్రమైనా కడతాడో లేదో, 4 రోజులు ఆగత్త బతిమాలుతున్నట్లుగా అంది జానకి. వాడి ఆరోగ్యం సంగతి నీకన్నా నాకన్నా డాక్టర్కి బాగా తెలుసు. ఆయన చెప్పింది విన్నావుగా. పెళ్ళైతేనే కానీ వాడికి పూర్తిగా ఆరోగ్యం చిక్కదట. అత్త కాస్త నా మాట. ఇక నేను ఎవ్వరి మాటలు వినదలుచుకోలేదు అత్త.
నేను నేను ఈ పెళ్లి చేసుకోనత్త, ధైర్యంగా చెప్పింది జానకి. ఏమన్నావు? చేసుకోవు? అవును, చేసుకోను. ఓ, వీణ్ణి చేసుకోవా లేక పెళ్ళే చేసుకోవా? హేళనగా అంది భవాని. అసలు పెళ్ళే చేసుకోను, మొండిగా అంది జానకి. కాదు, పెళ్లి చేసుకుంటావు, కానీ వీణ్ణి చేసుకోవు, నిప్పులు చెరుగుతూ అంది భవాని. పోనీ అలాగే అనుకో, బావ మీద నాకు ఆ అభిప్రాయమే లేదు. అవునే, ఆ అభిప్రాయం నీకు లేదు. వాడు బాగున్నన్నాళ్ళు వాడితో తోటల్లో తిరిగావు, ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగోలేదని ప్లేటు ఫిరాయిస్తున్నావు. భేష్, ఆడదంటే ఎలా ఉండాలి చెప్పు. ఇన్నాళ్ళు ఎందుకు నటించావు? అందరూ విఠల్ని మీ ఆయన అంటే కాదని ఎందుకు వారించలేకపోయావు? లగ్నాలు పెట్టిస్తాను, భావం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఆ రోజు అడిగితే ఇష్టమేని గంగిరెద్దుల తలెందుకు ఊపావు? ఇదంతా తమాషా అనుకుంటున్నావా? ఇంతమందికి తెలిసాక ఇప్పుడు కాదంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి గుట్టుగా ఓ మూల కూర్చో. ఈ పెళ్లి జరిగే తీరాలి అరిచింది భవాని. నో, నేను చేసుకోను. అంతగా కాదంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను కానీ ఈ బలవంతపు పెళ్లి మాత్రం చేసుకోను. జానకి కూడా గట్టిగానే అంది. జానకి మాటలకు పక్కున నవ్వింది భవాని. ఆహా, ఏం తెలివితేటలన్నీ నీ ఒక్కదానికే సొంతం అనుకుంటున్నావా? 5 ఏళ్ల నుంచి నీకు తిండి బట్టతో పాటు సమస్త సౌకర్యాలు కలగజేసింది, చదువు సంధ్యలు చెప్పించింది నిన్నెలా పంపేయడానికి కాదే చిట్టి తల్లి. ఒడ్డెక్కాక తెప్ప తగలబెడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ భవానీ పిచ్చిదేం కాదు. క్రూరంగా నవ్వింది. ఎవ్వరూ నాకేం ఊరికే పెట్టలేదు, అడ్డమైన చాకరీ చేశాను కనుక ఈ మాత్రం చూశారు, చురుగ్గా అంది జానకి. పిచ్చిదాన, అదా నీ ధైర్యం? మరి కాస్త డబ్బు పారేస్తే కాళ్ళు పట్టమన్నా పడతారే. అందుకోసం కాదు నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంది. నా పిల్లలతో పాటు నీకు అన్ని సౌకర్యాలు అమర్చింది నీ మీద ప్రేమ కారిపోయి కాదు, నిన్ను విటల్కిచ్చి చేద్దామనే. అర్థమైందా? ఆ భగవంతుడు అడ్డుపడినా నా ప్రయత్నాన్ని ఆపలేడు. నా సంగతి తెలుసుగా. కాళ్ళు చేతులు కట్టిపడేసైనా సరే చేసి తీరుతాను. ఒకవేళ ఇల్లు దాటాలని ప్రయత్నించావో విటల్కి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త. కడుపులోని విషాన్నంతా కక్కేసింది భవాని. అత్త మాటలకి నిర్ఘాంతపోయింది జానకి. వెంటనే, అత్త, నేను నీ దగ్గరే ఉంటాను, జన్మంతా పెళ్లి మాట తలపెట్టను. ఈ పసివాడిని దగ్గరుంచుకుని నీకు ఏ చాకరీ చేయమన్నా చేస్తాను. ఈ సమయంలో బావకి స్పృహ ఉంటే నన్ను చేసుకోవడానికి తను ఒప్పుకునేవాడు కాదు. ఏడుస్తూ భవానీ కాళ్ల మీద పడిపోయింది. ఇది కాక మరేదైనా చెప్పు, వింటాను. కావాలంటే ఆ పసివెధవను నువ్వే పెంచుకో, అంతేగాని ఈ పెళ్లి తప్పించడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. కాళ్ళు విదిలించుకుని వెళ్ళిపోయింది భవాని. అలా కూలబడి మోకాళ్లలో తల పెట్టుకుని ఏడుస్తున్న జానకి వీపు మీద చల్లని చెయ్యి పడి తలెత్తి చూసింది. ఎదురుగా జాలిగా చూస్తున్న మాధవి బావురు మంది జానకి. నీకు నిజంగా బావగారిని చేసుకోవడం ఇష్టం లేదా? జానకి పక్కన కూర్చుంటూ అంది మాధవి. ఊహు, ఏడుస్తూనే అంది జానకి. అంటే మీ బావ ఆరోగ్యం? ఆహా, అది కాదు. బావ మామూలుగా ఉన్నా ఈ పెళ్లి జరిగేది కాదు. అసలు బావకు కూడా ఇది ఇష్టం లేదు. జానకి. అవును మాధవి, పెళ్లి నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని ఇన్ని నాటకాలు ఆడాం, కానీ ఇంత దూరం రానివ్వకూడదు, అదోలా అంది మాధవి. నిజమే మాధవి, ఈ ప్లాన్ అంతా బావదే. నేను భయపడుతూనే ఉన్నాను. అవునవును, నువ్వంటే వాడికి ఇష్టం లేదు, అందుకే నీ పాట వినగానే మంత్రించినట్టు ఆగిపోయాడు. ఎంతెందుకు, ఆ పిచ్చివాడు నాకు నచ్చలేదని చెప్పరాదు. ఎలాగూ మతిస్థిమితం లేదు కదా, ఏ అబద్ధం ఆడినా చెల్లుతుందని కదూ నీ ఆలోచన? దూసుకొచ్చింది భవానీ దూకుడుగా. అది కాదత్తయ్య, మాధవి ఏదో అనబోయింది. ఇదిగో మాధవి, దీన్ని గురించి ప్రశ్నలు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది భవానీ. మాధవి జాలిగా జానకి వంక ఓసారి చూసి నిస్సహాయంగా నిట్టూరుస్తూ నిష్క్రమించింది. ఆ రోజు నుంచి జానకిని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తోంది భవాని. వెటల్కి కాస్త ఉధృతం తగ్గింది. బావకి కాస్త తగ్గితే తనే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడనుకుని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది జానకి. ఒకరోజు విఠల్ మామూలుగా ఉన్నాడనుకుని జానకి ధైర్యం చేసి మెల్లగా విఠల్ గదిలోకి వెళ్ళింది. బావా, మెల్లగా పిలిచింది జానకి. ఏంటన్నట్లుగా చూశాడు విఠల్. బావా, మనిద్దరికీ పెళ్ళట. పెళ్ళా? మనిద్దరికీనా? జానకేసి సూటిగా చూస్తూ అన్నాడు విఠల్. అవును బావా, మనిద్దరికే. అక్కడికి నేను అన్నాను మాకిష్టం లేదని. అయినా సరే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానంటోంది, జానకి ఉత్సాహంగా చెప్పింది. బావ తన మాట వెంటాడని ఆనందపడుతూ. ఎవరా మాట అంది? ఇంకెవరు, అత్త అంది జానకి రహస్యంగా. ఏమంది? మళ్ళీ అడిగాడు విఠల్.
బలవంతంగా అయినా సరే నీకు నాకు పెళ్లి చేస్తానంది అత్త. పెళ్ళా? నాకు అబలిబలే ఉన్నట్టుండి ఉరిమినట్లుగా నవ్వాడు విఠల్. ఆ నవ్వుకు బిగుసుకుపోయింది జానకి. బావా, సరిగ్గా విను, నీకు నాకు పెళ్ళట. అసలు మనం ఎప్పుడైనా అలా అనుకున్నామా? ప్లీజ్ అత్తకి చెప్పు బావా. కోలుకున్న జానకి విఠల్ని బ్రతిమలాడసాగింది. ఏం చెప్పను? అమాయకంగా అన్నాడు విఠల్. నేను జానకిని పెళ్లి చేసుకోను అని చెప్పు. ఎందుకు? ఎందుకేమిటి బావా? మనం పెళ్లి చేసుకుందామని ఎప్పుడైనా అనుకున్నావా? పోనీ ఇప్పుడు అనుకుందాం. బావా నిరాశగా చూసింది జానకి. ఏం జాని, నన్ను చేసుకోవా? అవునులే, నేను పిచ్చివాడిని కదా, అందుకే నాకెవ్వరూ పిల్లనివ్వరు. పిచ్చి వెధవా, నీకు మా పిల్లనివ్వలేము అని తరిమేస్తారు జాలిగా అన్నాడు విఠల్. బావా, రక్తమంతా నీరైపోయినట్లయింది జానకి. జానకి, నన్ను పెళ్లి చేసుకోవు ప్లీజ్ జానీ. ఇంకెప్పుడు కుర్చీలు బల్లలు పగలగొట్టను. అసలు నాకు పిచ్చి లేదు జానీ. మీ నాన్నని అడుగుతాను నాకు పిల్లనిమ్మని, వెంటనే మన పెళ్లి చేస్తాడు అమాయకంగా అంటున్న విఠల్ని చూసి కిన్నురాలైపోయింది జానకి. ఆమెకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయింది. ఒంటరిగా తన గదిలో పడుకున్న జానకి ఒకే ఒక ఆలోచన. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలి? ఎలా? ముందు విఠల్ని చేసుకోననడానికి కారణం సూర్యానికి చెప్పేయాలి, అంతే. అంతకన్నా మరో మార్గం లేదు అనే నిశ్చయానికి వచ్చింది జానకి. రాత్రి 8 గంటలు దాటింది. పసివాళ్ళు ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు. కొంతమంది భోజనాలు చేశారు, కొంతమంది చెయ్యలేదు. కామేశం, భవానీ ఏదో చర్చలో ఉన్నారు. మాధవి తన గదిలో పడుకుని నవల చదువుకుంటోంది. సూర్యం ఇంకా ఇల్లు చేరలేదు. వంటిల్లు సర్దేసి తినవలసిన వాళ్ళకి కంచాలు నీళ్లు టేబుల్ మీద సిద్ధం చేసి తడి చెయ్యి చీర కొంగుకు తుడుచుకుంటూ మాధవి గది దగ్గరకు వచ్చింది జానకి. అలికిడికి తలెత్తి చూసిన మాధవి గుమ్మానికి అవతలగా నుంచున్న జానకిని చూసి విస్తుపోయింది. సాధారణంగా జానకి తన గదిలోకి ఆ సమయంలో రాదు. రా జానకి అని మాధవి లేచి కూర్చుంది. మెల్లగా వచ్చి మాధవి పక్కన కూర్చుంది జానకి. ఏంటి జానకి, ఏమైంది? అంది మాధవి ఆప్యాయంగా. జానకి తనతో ఏదో మాట్లాడాలని వచ్చిందని గ్రహించిందామె. ఆహా, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ముఖ్యమైన పనే ఉందన్నమాట. నీ కాంతి నిద్రపోతోంది కనుక దానికోసం రాలేదు. మరెందుకబ్బా? సరదాగా అంది మాధవి. ఓసారి మాధవి కేసు చూసి, మాధవి, నేను నీతో కాసేపు మాట్లాడాలి చీర చెంగు మెలిపెడుతూ అంది జానకి. అది తెలుస్తూనే ఉంది. లేకపోతే ఈ టైంలో నువ్వు నా గదిలోకి వచ్చి ఎంత తీరుబడిగా కూర్చుంటావా? చెప్పు, ఏం మాట్లాడాలి? చిరునవ్వుతో అంది మాధవి. అదే విషయం నీకు తెలుసుగా, నసిగింది జానకి. మాధవి ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి, ఈ విషయంలో నేనెంత ఆసక్తిరాలనో నీకు తెలీదా? అత్తగారి ఎదుట గట్టిగా మాట్లాడినైనా మాట్లాడలేను. నేను నీ సమస్యని ఎలా పరిష్కరించగలను? బాధగా అడిగింది మాధవి. ఆ సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు మాధవి. అందరికీ ఆవిడంటే భయమే, విరక్తిగా నవ్వింది జానకి. నిజమే జాని, ఆవిడ నన్ను ఏనాడు ఏమీ అనకపోయినా ఆవిడంటే ఎందుకెంత హడిలు చస్తానో బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాదు అంది మాధవి. నిజమే, ఆమె నోరు అలాంటిది. ఏమైనా నువ్వు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు జాని. కావాలంటే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను, కాస్త ఆవేశంగా అంది మాధవి. నిర్జీవంగా నవ్వింది జానకి. బాగుంది, నువ్వు సాయం చేస్తే మాత్రం అనాథని నేనెక్కడికి వెళ్ళగలను? పంజరంలో పక్షికి స్వేచ్ఛ ఇస్తామన్నా పెద్ద మనసుతో వదిలి చూడు, అది ఎగిరిపోదు. ఒకవేళ ఎగిరినా కాసేపు అలా అలా తిరిగి మళ్ళీ ఆ పంజరంలోకి వచ్చి చేరుతుంది. నా బ్రతుకు అంతే. అంటే ఏముంది? చిన్న జైల్లోంచి తప్పించుకుని పెద్ద జైల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను చదివిన చదువు నాకు ఏ పాటి ఉద్యోగం ఇప్పిస్తుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను పారిపోవడానికి ప్రయత్నించడం లేదు అంది జానకి. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యంగా అంది మాధవి. చేసుకోను. ఏదో ఓ మార్గం వెతుక్కుని అందరికీ చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాను. దాన్ని గురించే ఇప్పుడు నేను వచ్చింది. అయితే చెప్పు జానకి, నాకు చేతనైన సహాయం ఏం చెయ్యమన్నా చేస్తాను మనస్ఫూర్తిగా అంది మాధవి. కొంతసేపు మౌనంగా కూర్చుంది జానకి. జానకి చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నట్లు తను మౌనంగా ఉంది. మాధవి, నేను ఈ రాత్రి సూర్యం బావతో మాట్లాడాలి అనుకుంటున్నాను తల వంచుకుని మెల్లగా అంది జానకి. మాట్లాడు, అందుకే నీకు చెప్తున్నాను. నాతో చెప్పడం ఎందుకు? వింతగా చూసింది మాధవి.
నీతో చెప్పడం దేనికంటే నేను వయసులో ఉన్న ఆడపిల్లను, బావ యువకుడు, ముఖ్యంగా అతనికి నేను మరదల్ని, అంతేకాక ఒకప్పుడు అత్త అనుమానించి అవమానించిన అనాథ యువతిని. ఒంటరిగా రాత్రిపూట నేను అతనితో మాట్లాడుతుంటే అది నీ కంటబడితే నేనంటే అభిమానించే ఒకే ఒక్క స్త్రీ అభిమానాన్ని కూడా నేను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే ముందుగా నీ అనుమతి తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత సూర్యంబాబుతో మాట్లాడి నా భవిష్యత్తుని నిర్ణయించుకుంటాను. అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగిందా సరే, లేకపోతే ఈ ఊళ్ళోని హుస్సేన్ సాగర్ ఇంకా ఇంకిపోలేదు. నన్ను తనలో దాచుకోగలదు. ధారగా ప్రవహిస్తున్న కంటినీటిని కొనగోటుతో తుడుచుకుంటూ అంది జానకి. జానకి ముఖం చూసిన మాధవి విలవిల్లాడిపోయింది. లోకంలోని దైన్యమంతా జానకి ముఖంలో కనిపించింది ఆమెకు. వెంటనే జానకి మాటలు గుర్తొచ్చి కాస్త బాధపడింది కూడా. జానీ, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సూటిగానే అడిగింది మాధవి. మామూలు ఆడదానివి అనుకుంటున్నాను, అంతకన్నా సూటిగా జవాబిచ్చింది జానకి. జానకి జవాబు విని అదిరిపడింది మాధవి. జానకి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇంట్లో తిరుగుతున్న పిల్ల కాసేపు బావతో మాట్లాడితే అనుమానించి అబాండాలు వేసేంతటి కుసంస్కరణ నేను? బాధగా అంది మాధవి. చిన్నబోయిన మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వింది జానకి. పిచ్చి మాధవి, నీ మనసు నాకు తెలుసు. నువ్వు కుసంస్కారివేం కాదు, కానీ స్త్రీ సహజమైన కొన్ని గుణాలు అంతరాంతరాల్లో దాగి ఉన్నా అవి అనుకోకుండా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. అది తప్పు కాదు కూడా. తన ప్రాణంలో ప్రాణమైన భర్త మరో పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు. చూసినా చనువు ప్రదర్శించకూడదు. ముఖ్యంగా ఇద్దరూ నవ్వుకోకూడదు. నవ్వుకున్నా అది భార్య కంట పడకూడదు. పడిందో ఆమె మనసు కుతకుతలాడడం ఖాయం, అశాంతి రేగడము ఖాయం. అది నీకు నాకు మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా అలాగే ఉంటారు. నీ స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. ముందుగా నీతో చెప్పాను గనక నా మీద అనుమానం కలక్కపోవచ్చు. అదే నీకు తెలియకుండా రాత్రి 11 గంటలకు అప్పుడే తీరిగ్గా ఉంటాం గనక నేను సూర్యంబాబుతో ఏ మల్లె పొద కిందో కూర్చొని అనుకో. ఆహా, మనం ఎవరం ఎప్పుడు కూర్చున్నా సాధారణంగా అక్కడే కూర్చుంటాం కదా, అందుకని. అప్పుడు సూర్యంబాబు ఏదో ఒక మాటకు కాస్త నవ్వడమో, లేకపోతే నా బాధను చూడలేక కాస్త చనువు తీసుకుని ఓదార్చడమో చేశాడనుకో. ఆ సన్నివేశం అనుకోకుండా నీ కంట పడిందనుకో. ఎలా ఉంటుంది నీకు? నువ్వు నన్నెంతో అభిమానించవచ్చుగాక, అది వేరే సంగతి. సభ్యత గలవారు అంత తొందరగా బయటపడరు. అది లేనివారు ఇల్లు పీకి పందిరేస్తారు. అలా కాకుండా కనీసం మనసులో కూడా ఎలాంటి బాధ పడకుండా ఆ సంఘటన అతి సామాన్యంగా తీసుకున్నారు అంటే వారు సతీ సుమతులైనా కావాలి, లేకపోతే స్త్రీత్వం ఏదో లోపించైనా ఉండాలి. అదీగాక వారు భర్తని అంతగా ప్రేమించని వారైనా అయి ఉండాలి. ప్రేమ ఉన్న చోట అసూయ తప్పకుండా ఉండే తీరుతుంది. ఇదంతా నీకెలా తెలుసు అనుకుంటున్నావు కదూ. కానీ నాకు పెళ్లి కాకపోయినా ఎన్నో అనుభవాలయ్యాయి. అదే కనకుండానే అమ్మనైపోయానా? అలాగే ఎన్నో. నా 20 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ల అనుభవం గడించాను. అదోలా నవ్వుతూ ముగించింది జానకి. జానకి చెప్పేదంతా శ్రద్ధగా విన్న మాధవి, అయిందా నీ లెక్చర్? ఇంకా ఏదైనా మిగిలిందా? చిన్నగా నవ్వుతూ అంది. ప్రస్తుతానికి అయినట్టే, తను నవ్వుతూ అంది జానకి. అయితే సరే, నువ్వు చెప్పేదంతా నేను విన్నాను. మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. ఓ, అలాగే చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? సీరియస్గా అడిగింది మాధవి. అంత విచారంలోనూ మాధవి ప్రశ్న జానకి నవ్వు తెప్పించింది. నవ్వకు, అడిగిన దానికి జవాబు చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? మళ్ళీ అదే ప్రశ్న వేసింది మాధవి. నువ్వు మా సూర్యంబావ, అల్లరిగా అంది జానకి. అవును, అంతే తెలుసు నీకు. అయితే నాకు తెలియందేమిటో నువ్వే చెప్పు, చిలిపిగా అంది జానకి. నవ్వకు జానకి. భార్యాభర్తలంటే కేవలం 3 ముళ్ళ బంధానికి బద్దులై 4 పిల్లల్ని కని సంసార రథాన్ని ఈడ్చుకుంటూ యాంత్రికంగా జీవనం సాగించే మరబొమ్మలు కాదు. భార్యాభర్తలు ఇరువురు వీణకు తీగై ఒకరైతే నాదం ఒకరవ్వాలి. పువ్వు ఒకరైతే తావి మరొకరు, రథం ఒకరైతే చక్రాలు మరొకరు, ప్రకృతి ఒకరైతే చైతన్యం మరొకరు, జాబిలి ఒకరైతే వెన్నెల మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే సహస్రాలు దాటిపోతాయి. ఒకటి లేకపోతే రెండవది లేదు అన్నట్లుగా ఉండాలి. అంతేగాని ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కంటున్నాం, మనుగడ సాగిస్తున్నాం అనుకుంటే అది దాంపత్య జీవితం కానే కాదు. ఒక రకమైన ఒప్పందం, వ్యాపారం, ఆత్మవంచన.
కాలం మారింది, మనుగడ మారింది. స్త్రీకి అలనాటి బానిసత్వపు బ్రతుకు దాదాపు దూరమైనట్లే కదా. భార్యాభర్తల మధ్య చిలిపి కలహాలు రాకపోవు, మధ్య మధ్య అలా వస్తూ ఉండాలి కూడా. కానీ అది చిలికి చిలికి గాలివానగా మాత్రం కాకూడదు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇప్పుడు మీ బావే ఉన్నారు, పొద్దుననగా వెళ్ళి రాత్రికి కానీ రారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎటు ఎలా తిరుగుతున్నారో నాకు తెలియదు కదా. అలాగే నేను ఆయన వచ్చేలోగా ఎలా ఉన్నానో, ఎలా ఖర్చు పెడుతున్నానో, ఇంటికి తాళం వేసి పెత్తనాలకు పోతున్నానో ఆయనకు తెలియదు కదా. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరి మనసులు తాత్కాలికంగా తేలికయ్యాయి. అమ్మో, చాలా టైం అయిందే, అత్త ఎన్ని తిడుతుందో. కంగారు పడిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంకా ఎవ్వరూ భోజనాలకు కూర్చోలేదు. ఏమిట్రా ఇంత ఆలస్యం అంది భవాని అప్పుడే వచ్చిన సూర్యంతో. కాస్త ఆలస్యం అయిందమ్మా అని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్ కేసి నడిచాడు సూర్యం. జానకి అన్నాలు పెట్టు, సూర్యం వచ్చాడు. హాల్లోంచి పెద్ద కేక పెట్టింది భవాని. జానకి ముగ్గురికి వడ్డించింది. మాధవి పూర్తిగా కోలుకోలేదని ఆమెకు పెందలాడే పెట్టేస్తున్నారు భోజనం. ముగ్గురు మౌనంగా భోంచేస్తున్నారు. గరిటెల చప్పుళ్ళు, ప్లేట్ల చప్పుళ్ళు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. 2 నిమిషాల్లో భోజనం ముగించిన కొడుకును వింతగా చూసింది భవాని. అదేమిట్రా అప్పుడే లేచావు అంది ఆశ్చర్యంగా. ఆకలి లేదమ్మా. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యం. ఏమిటో అందరూ నన్ను సాధించేవాళ్లే కొనుక్కుంది భవాని. భోజనాలయ్యాక ఇల్లు సర్ది తలుపులన్నీ వేసి యువతలకొచ్చింది జానకి. ఆ రాత్రే జానకి విషయం చెప్పింది మాధవి సూర్యానికి. అవసరం అనుకుంటే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానన్న అత్తగారి మాటలు కూడా చెప్పింది. సూర్యం భారంగా నిట్టూర్చాడు. అతనికి తెలియదు గనకనా ఇదంతా. కానీ అన్నగారంటే జానకి ఇష్టం లేదంటే మాత్రం అతని మనసు అంగీకరించలేదు. ఏమిటో చిన్నప్పటి నుంచి కష్టాలే జానకి. వాటికి అంతు పొంతు లేకుండా పోతోంది. నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది? ఉద్యోగం చూపించమనా, లేక ఎలాగైనా ఈ నరకం నుంచి తెప్పించమనా? ఏం అడగాలనుకుంటుందో. అయినా ఎంతవరకు అన్నయ్యని చేసుకుంటానన్న మనిషి ఇప్పుడు ఎందుకు కాదంటోంది? వాడికి పిచ్చి తిరగబెట్టిందనా? పోనీ వేరే సంబంధాలు ఏమైనా చూస్తానంటే వద్దంటుంది. ఏమిటో ఆ పిల్ల ఉద్దేశం? తను చూసిన ఉద్యోగం చేస్తుందో లేదో, ఏమైనా అన్నీ వివరంగా కనుక్కుని చేతనైన సహాయం చెయ్యాలి అనుకున్నాడు సూర్యం. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు కాగానే మాధవి భవానీ దగ్గరకు వచ్చి, అత్తయ్య ఓసారి అమ్మ వాళ్ళింటికి వెళదామా, చూడాలనుంది గారాభంగా అంది. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్ళండి. నీతో పాటు వాసంతిని కూడా తీసుకుపో అంది భవానీ. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలంటే సాధారణంగా అత్తాకోడళ్లే వెళ్తారు. మీరే రండి, వాసంతి ఇవాళ తన స్నేహితురాలి దగ్గరికి వెళ్తానంది. 1-2 గంటల కూర్చొని వచ్చేద్దాం బతిమాలినట్టుగా అంది మాధవి. ఓ నిమిషం ఆలోచనలో పడింది భవానీ. ఆవిడ అనుమానం గ్రహించిన మాధవి, ఓ జానకి గురించా మీ ఆలోచన? మనల్ని కాదని తను ఎక్కడికి పోతుంది? ఎవరున్నారు కనుక? అయినా మీ అబ్బాయి ఇంట్లోనే ఉంటారు, కాస్త చూస్తూ ఉండమని చెప్తాను రహస్యం చెప్తున్నట్లుగా అంది మాధవి. భవానీ ముఖం తేరుకుంది. అయితే పద, సూర్యానికి ఓసారి గట్టిగా చెప్పు, మీ మామగారు కూడా ఇప్పుడప్పుడే రారు అంది. అత్తాకోడళ్ళు పసిపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాసంతి కూడా మరో 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది. సూర్యం హాల్లో సోఫాలో కూర్చుంటూ, జానీ ఓ కప్పు కాఫీ తెచ్చి పెడతావా అన్నాడు. 5 నిమిషాల్లో కాఫీ ఇచ్చింది జానకి. నువ్వు తెచ్చుకోలేదేం కాఫీ? కాఫీ అందుకుంటును అన్నాడు సూర్యం. ఇప్పుడు తాగాలని లేదు మెల్లగా అంది జానకి. కూర్చో. సూర్యానికి ఎదురుగా కూర్చుంది జానకి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఎలా మొదలు పెట్టాలో తెలియని జానకి దిక్కులు చూస్తూ కూర్చుంది. ఓసారి ఆమెకేసి పరిశీలనగా చూసి, నాతో ఏదో మాట్లాడాలన్నావటగా, మాధవి చెప్పింది అన్నాడు సూర్యం సంభాషణకి నాంది పలుకుతూ. అవును అనేసి నేలచూపులు చూస్తూ కూర్చుంది జానకి. చెప్పు జాని, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీ ఉద్యోగం గురించే కదా చిరునవ్వుతో అన్నాడు. కాదు మరి, నా పెళ్లి గురించి. అంటే అదే బావతో నా పెళ్లి గురించి. బాగుంది, నీకిష్టం లేకుండా ఎవరు ఎలా చేయగలరు? అదోలా అన్నాడు సూర్యం. అది కాదు బావా, నాకు బావ మీద అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు తడబడుతూ అంది జానకి. తీక్షణంగా చూశాడు సూర్యం. జానీ, ఇప్పుడు ఇష్టం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఏనాడు ఆ ఉద్దేశం లేదని ఆత్మవంచన మాత్రం చేసుకోకు. లేదు బావా, నా మాట నమ్ము. అయితే నిజంగా ఆ అభిప్రాయమే లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కనీసం మాతోనైనా నీ అభిప్రాయం చెప్పకుండా పెళ్ళికి ఎందుకు తల వంచావు?
అందరినీ ఎందుకు ఫూల్స్ చేశావు? ఇదంతా నేను నమ్ముతానని అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో అతన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పు, నిన్ను అర్థం చేసుకుంటాను. కానీ దానికి ఎంత మసిపూసి మమ్మల్ని నమ్మించాలని మాత్రం చూడకు, ముఖాన గంటు పెట్టినట్లుగా అన్నాడు సూర్యం. దెబ్బతిన్నట్లుగా చూసింది జానకి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది బావా అంటూ చేతుల్లో ముఖాన్ని దాచుకున్న ఆ పిల్లను చూస్తే ఈసారి జాలి వేయలేదు సూర్యానికి. అర్థమయ్యేలా చెప్పు, కొంచెం కఠినంగా అన్నాడు. నాకు బావని చేసుకుందామని ఏనాడూ లేదు. నేను ఇంత నీడ చూసుకుని వెళ్ళిపోదామన్న అభిప్రాయంతో ఎవరు ఏ రకంగా మాట్లాడినా మౌనంగా ఊరుకున్నాను. అలా అనుకోవడం నా తప్పే. కానీ పరిస్థితులు అంటే నీ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటావా? నీ అవసరం నువ్వు గడుపుకుని నీ దోవ నువ్వు చూసుకుంటే వాడలా కుళ్ళిపోతూ నిన్నే తలుచుకుంటూ జీవితాంతం పిచ్చివాడిగానే ఉండిపోవాలా? నీ ఉద్దేశం ఏమిటి? వాడిగా ఉన్నాయి సూర్యం మాటలు. బావా, కాస్త నా మాట విను బావా, నిస్సహాయంగా చూస్తూ అంది జానకి. పిచ్చివాడని కాదు, బావని కాదన్నది. మరి వాడు పిచ్చివాడనే లోటు నీకు కనిపించకపోతే ఇప్పుడు చేసుకోవచ్చుగా. నీ మూలంగానే అతను బాగవుతున్నాడని పెళ్లి చేయమని డాక్టర్ అన్నప్పుడు నువ్వు విన్నావుగా. కానీ బావా, జానకి, ఇంకా హైరాణ పడకు. స్వార్థంతో ప్రేమ కురిపించావు. నలుగురి కోసం వాడి మీద ప్రేమ ఆదుర్ద వలకబోసావు. సమయం వచ్చేసరికి చక్కగా తప్పుకుంటున్నావు. వెరీ గుడ్. కానీ లేని ప్రేమ ఆదుర్దాలను కురిపించి అయిన వాళ్ళ దగ్గర నటించడానికి నీకు సిగ్గులేదు? ఆలోచిస్తే నీ మీద నీకే అసహ్యం వేయడం లేదు? ఉద్రేకంగా అంటున్న సూర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది జానకి. ఆమె దుఃఖం ఆగిపోయింది, కంటతడి ఆరిపోయింది, మొండి ధైర్యం వచ్చేసింది. హఠాత్తుగా పగలబడి నవ్వింది జానకి. నీకు పిచ్చా ఏంటా నవ్వు? చిరాగ్గా అన్నాడు సూర్యం. నిజమే బావా, నాకు పిచ్చే. అందరూ కాకపోయినా నువ్వైనా నా గోడు ఓపికగా విని సలహా చెప్తావనే ఆశతో వచ్చానే, అది పిచ్చే బావా. ముందుగా నీ భార్య అనుమతి తీసుకుని నీతో మాట్లాడి నా సమస్యలన్నీ విపులంగా చెప్పి నాకు పరిష్కార మార్గం చూపుతావని కొండంత ఆశతో వచ్చానే, అదే పిచ్చి. చాలు బావా, చాలు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ బావా, నేను నిజంగా మీరంతా నా వాళ్ళు అనుకుని ప్రేమించాను. నిజంగా నా వల్ల విఠల్ బావ కోలుకుంటాడంటే అతన్ని చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే ఈ చేదు నిజం విను బావా, నేను శీలవతిని కాను బావా. జానీ, అవును బావా, నేను అన్యాయంగా అమానుషంగా శీలాన్ని కోల్పోయిన అభాగ్యురాలిని. ఆ పరమాత్మని దయ ఏమో గాని ఆ పాపపు గుర్తును ప్రకృతి నాలో గర్భం రూపంలో ప్రసాదించి నా బ్రతుకును మరీ దుర్భరం చెయ్యలేదు. అందుకే బావా, అమాయకుడైన బావకి అన్యాయం చెయ్యలేక మీరడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాను. మీ వాగ్బాణాలు ఎంత గాయపరుస్తున్నా ఓర్చుకుంటున్నాను. కానీ ఈరోజు విషయమంతా నీకు చెప్పి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నా అర్థం చేసుకుంటావని ఆశించాను. కానీ నా ఆశ నిరాశ అయ్యింది బావా. బోరుమంది జానకి. అవాక్కయ్యాడు సూర్యం. ఇది నిజమా జానీ? నిజంగా ఎంత ఘోరం జరిగిందా? మాకెవ్వరికీ తెలియకుండానే నీ జీవితంలో ఎంత అపశృతి ఎప్పుడు జరిగిందమ్మా? ఆమెను ఓదార్చలేని సూర్యం తనే పసివాడిలా విలపించాడు. అదే ఆ రోజు అత్త సీరియస్గా ఉందని మామయ్య వాళ్ళు ఊరెళ్ళిన రోజు. అదే బావా, ఆ రాత్రే నా జీవితానికి కాళరాత్రి. ఏడుస్తూ చెప్పగలిగినంత విపులంగా చెప్పింది జానకి. అయ్యో జానీ, ఇంత మంటని గుండెల్లో దాచుకుని ఎలా తిరుగుతున్నావు? సూర్యం మనసు గిలగిల్లాడిపోయింది. నా జీవితమే కష్టాల నిలయం, బాధగా అంది జానకి. సారీ జానకి, నీ మనసు తెలిసి నిన్ను అవమానించాను. అందుకేనా నువ్వు పెళ్ళొద్దనేది? అవును, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేనప్పుడు జీవితాంతం శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బావా. చూడకుండా నిప్పు తొక్కితే అది కాల్చకుండా ఉంటుందా? అలా కాదు, నా మాట విని అన్నయ్యని పెళ్లి చేసుకో. పిచ్చివాడని నీకేమాత్రం అనిపించకపోయినా ఆ అమాయకుడిని చేసుకుని వాడి జీవితాన్ని ఓ ఒడ్డుకు చేర్చు జానీ. బావా, అవును జానీ, ఇది నా స్వార్థమే. కానీ నా కోరికలో నువ్వు కూడా సుఖపడాలనే తపన ఉంది. నా మాట విని ఇది కాదనకు జానీ. అర్థిస్తున్నట్లుగా జానకి చేతులు పట్టుకున్నాడు సూర్యం. నిర్జీవంగా నవ్వింది జానకి. క్షమించు బావా, అది జరిగే పని కాదు. ఒకవేళ నేను ఇష్టపడినా నన్ను చేసుకోవడానికి బావ మాత్రం అంగీకరించడు. సున్నితంగా చేతులు విడిపించుకుంటూ అంది జానకి. అన్నయ్య అంగీకరించడా? తెల్లబోయాడు సూర్యం. అవును బావా, విఠల్ బావ మామూలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చేసుకోడు. అసలు అతను ఆరోగ్యంగా ఉంటే నేను నీ దాకా వచ్చేదాన్ని కూడా కాదు. నిజంగా బావ కోలుకుని నన్ను చేసుకుంటాను అంటే
నేను అంగీకరిస్తాను. కానీ ఈసారి బావకి తగ్గాక అడిగి చూడు. స్థిరంగా ఉంది జానకి గొంతు. అయోమయంగా చూశాడు సూర్యం. సారీ బావా. పర్వాలేదు మెల్లగా అన్నాడు సూర్యం. మరో సంగతి ఏమిటి? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? నిర్ఘాంతపోయాడు సూర్యం. విశాల ప్రపంచంలోకి. నవ్వేసింది జానకి. అంటే నాకు అర్థం కావడం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? మా స్నేహితురాలు నాన్నగారు నాకు చిన్న ఉద్యోగం చూసి పెట్టారు. వాళ్ళింటి అవుట్ హౌస్లోనే మకాం. అన్నట్లుగా బావా, బాబుకు పేరేం పెట్టానో తెలుసా? ఇన్నాళ్ళు మామయ్య నన్ను ప్రాణంగా చూశారు కదా, అందుకే వాడి పేరు కామేశ్వర్ అని పెట్టాను. బాగుంది కదూ? నవ్వింది జానకి. బాగుంది బొంగురుగా పలికింది సూర్యం గొంతు. బావా, నాకేదైనా అయితే నా బాబుని జాగ్రత్తగా చూస్తారుగా? అనాథ అని వీధిపాలు చేయకండే. నవ్వుతూ అన్నా జానకి కంఠంలో దుఃఖం గరగరలాడింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు జాని. అప్పుడే మేం పరాయి వాళ్ళం అయిపోయామా? జానకి మాటల్లో వ్యంగ్యమో హేళనో అర్థం కాని సూర్యం బాధగా అన్నాడు. నిజం బావా. అవును, ఎప్పుడూ నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. సరే నేను వెళ్తాను. మళ్ళీ అత్త వచ్చేస్తే ఏం గొడవ చేస్తోందో. లేచింది జానకి. ఎక్కడికి? కంగారుగా అన్నాడు సూర్యం. కంగారు పడకు, ప్రస్తుతం వంటింట్లోకే. అత్త వచ్చాక చెప్పి మరీ వెళ్తాను. నవ్వింది జానకి. సిగ్గుపడ్డాడు సూర్యం. వద్దు జాని, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు ప్లీజ్. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఎలాగైనా అమ్మకి నేను నచ్చ చెప్తాను అనునయంగా అన్నాడు సూర్యం. సారీ బావా. జానకి, నేను నీకు ఉద్యోగం చూశాను. ఉద్యోగమా? ఎక్కడ బావా? ఓ ప్రైవేట్ కంపెనీలో. వెరీ సారీ బావా. నేను మా ఫ్రెండ్ వాళ్ళు చూసిన ఉద్యోగమే చేయదలుచుకున్నాను. జానకి దెబ్బతిన్నట్లుగా చూశాడు సూర్యం. మరోలా అనుకోకు బావా. చాలా రోజుల నుంచి ప్రయత్నించి సంపాదించిన ఉద్యోగాన్ని ఇప్పుడు కాదంటే బాగుండదు. ఎలాగూ ఈ ఇల్లు వదలదలుచుకున్నాను కదా, మన్నించు బావా మెల్లగా అంది జానకి. అంతేనా జాని? అంతే బావా. నీ మనసు నొప్పిస్తే క్షమించు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం, ఇన్నాళ్ళుండి వెళ్ళేటప్పుడు పోట్లాడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు చేతనైతే ఏ రగడా లేకుండా నన్ను బయటికి పంపించు. అదే నేను నిన్ను కోరేది అనేసి చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. నిర్ఘాంతపోయిన సూర్యం మాధవి వచ్చి పిలిచే వరకు అలా ప్రతిమలా కూర్చుండిపోయాడు. జానకేది? కంగారుగా అంది భవాని. ఇదిగో అత్త, ఇక్కడే ఉన్నాను, ఇంకా ఎక్కడికి పోలేదు వ్యంగ్యంగా అంది జానకి గదిలో నుండి వస్తూ. ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థం కాని భవాని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మాధవితో జానకి ఇల్లు విడిచిపోతుందట అని మాత్రం చెప్పాడు సూర్యం, మిగతా విషయాలు చెప్పడానికి సందర్భాన్ని వెతుక్కుంటూ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.